హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డాబా స్టైల్ పన్నీర్ కాజు మసాలా కర్రీని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం స్టవ్ పైన ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 50 గ్రామ్స్ వరకు బటర్ని వేసుకోవాలి. అందులోని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ని వేసుకొని ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే పన్నీర్ అనేది రబ్బర్గా వస్తుంది. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అదే బటర్లోకి అరకప్పు వరకు జీడిపప్పును వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అర టీ స్పూన్ జీలకర్ర, 5 యాలకులు, 5 లవంగాలు, 2 బగారా ఆకుల్ని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజులో ఉండే 2 ఉల్లిపాయలని కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వడానికి ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ పచ్చి ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ల కారం. మీ కారం అనేది మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కూడా వేసుకోవచ్చు. ఈ మసాలాలన్నింటినీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పెద్ద సైజులో ఉండే 3 టమాటాలను తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు టమాటోల నుండి ఆయిల్ అనేది కొద్దిగా పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత ఇందులోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, అందులో నుండి సగం జీడిపప్పుని ఈ విధంగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ని కానీ లేదంటే కొద్దిగా బీట్ చేసుకున్న పెరుగుని కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పెరుగు వేసుకున్నాను. వీటిని ఒక్కొక్కసారి బాగా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కర్రీ అనేది మరీ తిక్కుగా కాకుండా కొంచెం గ్రేవీలాగా వచ్చేలాగా వాటర్ని చూసి వేసుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మనం ఇందాక వేయించిన పన్నీర్ని అదేవిధంగా మనం మిక్సీ పట్టుకోగా మిగిలిన జీడిపప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మీకు కర్రీ అనేది కొద్దిగా తిక్కుగా అనిపిస్తే మరి కొద్దిగా వాటర్ని ఇదే టైంలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, దాబా స్టైల్లో చాలా టేస్టీగా ఉండే కాజు పన్నీర్ కర్రీ అనేది ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి కానీ బటర్ నాన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.